హాయ్ హలో ఎవరీవన్. ఈరోజు హెల్దీ వేలో చాకో చిప్ కుకీస్ని ఇంట్లోనే ఎలా చేయాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూసేద్దాము. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ అన్సాల్టెడ్ బటర్ని తీసుకుందాము. మీ దగ్గర సాల్టెడ్ బటర్ ఉన్నా సరే తీసుకోండి, ఏం పర్వాలేదు. దాన్ని బీటర్ తీసుకొని 1 స్పీడ్లో చక్కగా ఒక 5 మినిట్స్ దాకా 2-3 మినిట్స్ దాకా బీట్ చేసుకోండి. క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు, బటర్ కలర్ చేంజ్ అయ్యి వైటిష్ కలర్లో వచ్చేంతవరకు బీట్ చేసుకోండి. ఫోమీగా క్రీమీగా వచ్చేంతవరకు బీట్ చేసుకుందాం. ఆ తర్వాత 1 కప్పు బ్రౌన్ షుగర్ని తీసుకోండి, లేదంటే జాగరీ పౌడర్ అంటారు కదా, బెల్లం పౌడర్, అది తీసుకోండి 1 కప్పు. మీకు బ్రౌన్ షుగర్ ఇష్టం లేదు అని అనుకుంటే కనుక మొత్తం 1.5 కప్పు వైట్ షుగర్ పౌడర్ తీసుకోవచ్చు. కానీ హెల్దీ వేలో చెప్తున్నాం కాబట్టి బ్రౌన్ షుగర్ 1 కప్పు, 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకోండి. దీన్ని కూడా మంచిగా స్టెప్ బై స్టెప్ కొంచెం పార్ట్స్గా వేసుకొని మంచిగా బీట్ చేసుకోండి. బటరు, షుగర్, బ్రౌన్ షుగరు బాగా మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. అవి రెండు మిక్స్ అయ్యి క్రీమీ కన్సిస్టెన్సీలో రావాలి, అంతవరకు బీట్ చేసుకోండి. సైడ్స్ ఉన్నవన్నీ స్పాచులాతో సైడ్స్ ఉన్నవన్నీ క్లీన్ చేసుకుంటూ బీట్ చేసుకోండి. ఇలా నీట్గా మొత్తం స్పాచులా తీసుకొని నీట్గా మొత్తం కలుపుకొని, ఆ తర్వాత ఇందులోనే 1/2 కప్పు వైట్ షుగర్ పౌడర్ తీసుకోండి. గ్రాన్యులేటెడ్ షుగర్ మాత్రం అసలు తీసుకోకండి, ఎందుకంటే అది మెల్ట్ అవ్వదు, కరగడానికి చాలాసేపు పడుతుంది. బటర్లో అయితే అసలు తొందరగా కరగదు. కుకీస్లో మనకు షుగర్ తగులుతూ ఉంటుంది, బాగోదు. 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకోండి. మీకు ఈ షుగర్ పౌడర్ కూడా వేయడం ఇష్టం లేదని అనుకుంటే కనుక దీని ప్లేస్లో కూడా 1/2 కప్పు బ్రౌన్ షుగర్ తీసేసుకోండి. ఇలా జాగరీ పౌడర్ 1 కప్పు, 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకున్న కుకీస్ చాలా బాగుంటాయి. ఓన్లీ షుగర్తో చేయడం కానీ ఇలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దీన్ని స్పాచులాతో ఒకసారి ఇలా కలుపుకొని ఆ తర్వాత బీటర్ సహాయంతో మళ్ళీ బీట్ చేసుకుందాము. ఎంత మంచిగా బీట్ చేసుకొని అంత కలిసేలాగా ఉంటేనే అంత టేస్టీగా కుకీస్ వస్తాయి. ఇప్పుడు ఇలా బీటర్తో ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చాలా చక్కగా బీట్ చేసుకోండి. 1 స్పీడ్లోనే బీట్ చేసుకోండి, హై స్పీడ్స్ అవసరం లేదు. నీట్గా 1 స్పీడ్లో బీట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ ఎసెన్స్ వేయండి. వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసి మళ్ళీ బీట్ చేయండి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మళ్ళీ ఇంకోసారి చక్కగా బీట్ చేసుకోండి. స్పాచులాతో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 ఎగ్ తీసుకోండి. 1 ఎగ్ సరిపోతుంది. 1 ఎగ్ మొత్తం తీసుకోండి. 1 ఎగ్ తీసుకొని మళ్ళీ బీటర్తో చక్కగా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోండి. ఎగ్ అంతా ఆ బ్యాటర్లో కలిసేలాగా బీట్ చేసుకోండి. మీకు కనుక బటర్ బాగా కరిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటే కనుక
ఒక 2 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కూడా ఆ తర్వాత తీసుకొచ్చి బీట్ చేసుకోవచ్చు. అలా అని ఎక్కువసేపు పెట్టేకండి, టైట్ అయిపోతుంది బాగా. రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్ని తీసుకోండి. ఇలా చక్కగా ఎగ్ని కూడా మంచిగా మొత్తం కలిసేంత వరకు బీట్ చేయండి. ఈ టైంలో మీరు బ్యాటర్ని ఒకసారి స్మెల్ చూడండి. ఇన్ కేస్ మీకు ఏమైనా కనుక ఎగ్ స్మెల్ వస్తున్నట్టయితే కనుక ఇంకొంచెం ఎసెన్స్ యూస్ చేసుకోవచ్చు. అది ఎసెన్స్ స్ట్రాంగ్నెస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు 1 కప్ వీట్ ఫ్లోర్, 1/2 కప్ కూడా వీట్ ఫ్లోర్, 1.5 కప్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని జల్లించుకోండి. ఇందులోనే మీరు కనుక సాల్టెడ్ బటర్ తీసుకుంటే కనుక ఇక్కడ సాల్ట్ స్కిప్ చేసేయండి. నేను సాల్టెడ్ కాదు కాబట్టి అన్సాల్టెడ్ తీసుకున్నా కాబట్టి నేను సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కూడా అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటే ఖచ్చితంగా సాల్ట్ వేయండి. 1 టీ స్పూను సాల్ట్ వేసుకుంటేనే కుకీస్ టేస్టీగా ఉంటాయి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇలా జల్లించేసుకొని నీట్గా. ఈ ప్లేస్లో మీరు మైదా కూడా యూజ్ చేయొచ్చు, కానీ హెల్దీ వేలో మనం చూస్తున్నాం కాబట్టి పిల్లలకి హెల్దీగా ఉంటే మంచిది కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండిని యూజ్ చేశాను. మైదాతో ఎంత టేస్టీగా ఉంటాయో కూడా గోధుమ పిండితో కూడా అంత టేస్టీగా ఉంటాయి. ఇలా కలుపుతూ స్పాచులతో ముందుగా కలుపుకోండి. ఒకేసారి మీరు బీటర్ కనుక పెట్టేశారనుకోండి మొత్తం చింది ఫ్లోర్ అంతా చుట్టుపక్కల మొత్తం సర్ఫేస్ మొత్తం చిందిపోతుంది. అలా చేయకండి. ఇలా మీరు ముందు స్పాచులతో మంచిగా కలుపుకున్నాక ఆ తర్వాత మీరు బీటర్ యూస్ చేయండి. స్టార్టింగ్లోనే కనుక పెట్టంగానే మీరు యూస్ చేస్తే కనుక పిండి మొత్తం జల్లిపోతుంది. ఇదిగోండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసి ఇప్పుడు బీటర్ని యూస్ చేయండి. 1 స్పీడ్లోనే బీటర్తో బీట్ చేయండి. కొంచెం మొత్తం కలిసింది, మంచిగా ఫ్లోర్ మొత్తం కలిసింది, పిండి మొత్తం కలిసింది అంతవరకే బీట్ చేయండి. మరీ ఎక్కువగా బీట్ చేయకండి. అంతే, ఓన్లీ 1 మినిట్ చాలు. ఆ తర్వాత చాకో చిప్ కుకీస్ కాబట్టి మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ వేసుకోండి. నా దగ్గర చాకో చిప్స్ లేవు కాబట్టి నా దగ్గర డార్క్ చాక్లెట్ని కట్ చేసుకొని వేసుకున్నాను. మీ దగ్గర కనుక చాకో చిప్స్ ఉంటే ఖచ్చితంగా చాకో చిప్స్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎక్కువ చాక్లెట్స్ యూజ్ చేయను, పిల్లలకి తక్కువే యూజ్ చేస్తాను కాబట్టి ఒక 50 grams to 100 grams అయితే సరిపోతుంది. దానికన్నా ఎక్కువ అవసరం లేదు. ఈ చాకో చిప్స్ టైట్గా ఉన్నప్పుడే యూజ్ చేయండి. నాది మెల్ట్ అయిపోయింది కాబట్టి ఇలా లూజ్ అయిపోయింది. టైట్గా ఉన్న చాకో చిప్స్, ఫ్రిడ్జ్లో ఉన్న చాకో చిప్స్ యూజ్ చేయండి. అది వేడికి ఎండ వేడికి మొత్తం మెల్ట్ అయిపోయింది కాబట్టి ఇలా ఉంది. అయినా పర్లేదు, బాగుంటుంది. చాకో చిప్స్ వేసాక ఇలా స్పాచులాతో కలిపేయండి మొత్తం. ఈ కుకీస్లో చాకో చిప్స్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా బటర్ పేపర్ సెట్ చేసుకొని దాని మీద బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి, కుకీస్ అంటుకోకుండా.
నీట్గా ఇలా అప్లై చేసుకోండి. అప్లై చేయకుండా మాత్రం పెట్టకండి, ఆ హీట్కి కుకీస్కి బటర్ పేపర్ అంటుకుపోతుంది. ఆ తర్వాత తీసినా సరే రాదు, కుకీస్కి అంటుకుపోతాయి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చేత్తో ఒత్తుకొని ఇలా ప్రెస్ చేయండి కుకీ షేప్లో. కొంచెం కొంచెం ఒక్కొక్క కుకీస్కి ఇంకో కుకీస్కి గ్యాప్ ఉండేటట్టు పెట్టండి. దగ్గరకు పెడితే కనుక హీట్ అయినప్పుడు మొత్తం కలిసిపోతుంది బేక్ అయ్యేటప్పుడు. మినిమం 2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. అన్ని కుకీస్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని ట్రే మొత్తం పెట్టుకోండి. ఈ టైంలోనే ఓవెన్ని ప్రీహీట్ 15 మినిట్స్ 180 degreesకి పెట్టుకోండి. స్టవ్ మీద కూడా కుకీస్ చేసుకోవచ్చు, కానీ ఓన్లీ కింద వరకే బేక్ అవుతుంది కాబట్టి పైన అంత కుకీస్ బేక్ అవ్వదు కాబట్టి కొంచెం ఓవెన్లోకి స్టవ్ మీదకి చాలా తేడా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. అయినా లేదు ఓవెన్ అనుకున్న వాళ్ళు బేక్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఓవెన్లో వచ్చినంత పర్ఫెక్ట్గా అయితే రావు. ఇలా ట్రే మొత్తం పెట్టుకున్న తర్వాత ప్రీహీట్ చేయకుండా మీరు మాత్రం పెట్టకండి. కుకీస్ అన్నీ సరిగ్గా బేక్ అవ్వవు. ఏది మనం పెట్టినా సరే, బేకింగ్ ఐటమ్స్ ఏది పెట్టినా సరే ఖచ్చితంగా ప్రీహీట్ అనేది పెట్టాలి. ఇలా అన్నీ సెట్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ నా ఓవెన్ని ప్రీహీట్ పెట్టేసుకున్నాను. బోత్ రాడ్స్ ఆన్ చేయండి, ఫ్యాన్ ఆన్ చేయండి, కన్వెక్షన్ మోడ్ ఆన్లో ఉంచండి. 180 degreesలో పెట్టి టెంపరేచర్లో టైం 15 నుంచి 20 minutes సరిపోతుంది. నేను ఇక్కడ 15 minutes పెట్టాను. నా ఓవెన్ బాగా అవుతుంది కాబట్టి 15 minutes పెట్టాను. ఒక్కొక్క ఓవెన్ టెంపరేచర్ బట్టి పెట్టుకోండి. ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇప్పుడు బయటికి తీసుకుంది. కుకీస్ అనేవి హీట్ మీద ఉన్నప్పుడు పట్టుకోకూడదు. అవి బాగా కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి. ఇలా వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే కనుక ఎక్కడిదక్కడ ఇలా హోల్స్ పడిపోయినట్టు పడిపోతుంది. ఇలా ఒక ట్రే మీద పెట్టేసి కూల్ చేయండి. వదిలేండి అలా కూలింగ్ కోసం కొంచెం సేపు సెట్ అయ్యేదాకా. చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా బేక్ అయింది. ఇదంతా చాక్లెట్ నాకు మెల్ట్ అయిపోయింది. చూడండి చూవిగా చాలా బాగుంటుంది. మనం అందులో జాగరీ పౌడర్ వేసాం కాబట్టి చూవినెస్ ఉంటుంది. బాగుంటాయి కుకీస్. మా పిల్లలకైతే కుకీస్ చాలా ఇష్టం. కుకీ డోచే అని అంటూ ఉంటారు. డెఫినెట్గా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.